హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ది నుంచి మరొక సర్ప్రైజ్ రెడీ అయిపోయింది. ఇప్పటికే రై రై రారా సాంగ్ కావచ్చు, అంతకు ముందు వచ్చినటువంటి చిక్రీ సాంగ్ కావచ్చు, దుమ్ము లేపుతున్నాయి అనుకుంటే ఇంకొక సాంగ్ ని రిలీజ్ చేయడం కోసం ఈ నెల 27వ తారీఖు ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ తేజ్ బర్త్డే సందర్భంగా ఆ రోజే శ్రీరామనవమి కూడా కావడంతో ఆ రోజు ఒక సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ చాలా రెడీ చేసుకున్నారట. అలాగే బుచ్చిబాబు గారు కూడా పెద్ద ప్లానే చేశారట. ఈ సినిమాకి సంబంధించి ఈ సాంగ్ ఇంకా హైలైట్ గా నిలుస్తుందంట. ఎందుకంటే ఇప్పటి వరకు చికిరి సాంగ్ ఎలా ప్రపంచాన్ని చుట్టొచ్చిందో మనం చూసాం. రై రై రారా సాంగ్ తో ఎలాంటి వైబ్ క్రియేట్ అయిందో కూడా మనం చూసాం. బట్ వాటి రెండిటికి మించి ఈ సాంగ్ కూడా ఒక రేంజ్ లో ఉంటదట. అది కూడా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి భారీ ఎత్తునే ప్లాన్ చేశారట. అలాగే ఒక ఈవెంట్ కూడా అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఈవెంట్ లోనే ఈ సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. చూడాలి ఇంకా ఈ సాంగ్ ఎలాంటి బజ్ ని క్రియేట్ చేస్తుందో. ఇప్పటికీ ఏప్రిల్ 30వ తారీఖున సినిమా రిలీజ్ చేయడానికి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. శరవేగంగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గా రామ్ చరణ్ గారు అటు ఈ క్రికెటర్ తిలక్ వర్మను కూడా కలిసి పెద్దికి సినిమా అంటే పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారు వాడినటువంటి ఆ బ్యాట్ ని బహుకరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి అలాంటి ఒక క్రికెటర్ కథ ఈ సినిమాకి సంబంధించి ఉంది. చాలా హైప్స్ ఉన్నాయి. ఒక రేంజ్ లో ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే బిజినెస్ అంతా కూడా జరిగింది. మరి అదే రేంజ్ లో ఇప్పటికి సాంగ్స్ కూడా ఒక రేంజ్ హిట్స్ అందుకున్నాయి. ప్రతి సాంగ్ కూడా ఒక మామూలు హైప్ కాదు, ఒక రేంజ్ లో హిట్ అందుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు ఈ మూడో సాంగ్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తే ఆ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అభిమానుల ఆకలి కాస్తైన ఆ సాంగ్ తో కొంచెమైనా సరే ఆ బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఏఆర్ రెహమాన్ గారు వరుస పెట్టి నిజంగా కంబ్యాక్ ఇచ్చినటువంటి ఈ మధ్యకాలంలో కంబ్యాక్ మూవీ అంటే నాకు తెలిసి పెద్ది సినిమానే అనే చెప్పాలి ఇటు ఏఆర్ రెహమాన్ గారికి సంబంధించి. అలాంటి ఆయన దగ్గర నుంచి మరొక సాంగ్ పెద్ది నుంచి రావటం, ఇది ఎలాంటి హిట్ వస్తుంది, ఎలాంటి వ్యూస్ వస్తాయి. ఎందుకంటే చికిరి చికిరి సాంగ్ దాదాపు 250 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇప్పటి వరకు కూడా అన్ని భాషల్లో కలిపి. అలాంటిది తెలుగులోనే 150 మిలియన్స్ దాటిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి హిట్టే మరొక ఈ సాంగ్ కూడా కాబోతుందా అనేది కూడా మనం వెయిట్ చేయాలి. 30వ తారీఖు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా ఆ రోజు థియేటర్లో పడబోతుందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా దానికన్నా ముందే చాలా 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 ట్విస్టులతో పాటు సాంగ్లు, ట్రైలర్లు, గ్లిమ్స్లు చాలా ఉన్నాయట. టీజర్లు ఇవన్నీ కూడా వరుస పెట్టి రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు 27వ తారీఖు దగ్గర నుంచి మొదలు పెడితే 30వ తారీఖు అంటే వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా వారం వారం గ్యాప్ లో అనేక సాంగ్స్, టీజర్స్, గ్లిమ్స్, పోస్టర్స్ వరుస పెట్టి రిలీజ్ చేసి సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ చేసేటువంటి విధానంలో ప్లాన్ చేస్తున్నారట. ఇంటర్వ్యూస్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్, ఇవి అక్రాస్ ఇండియా మొత్తంలో కూడా దద్దరిల్లిపోయే ప్రమోషన్స్ సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది.